పక్కతో పట్టించడానికి నేను డ్రామాలు చేసాను. జాతీయ పార్టీ, 2 జాతీయ పార్టీ, ఒక పక్క కరెంటు లేదు, ఒక పక్క నీరు లేదు, యూరియా లేదు. ఇవన్నీ పక్కతో పట్టించడానికి 2 పార్టీలు ఒక డ్రామాలు. 3 రోజుల ముందు అటాక్ చేస్తాం అంటే పోలీసు చట్టం ఊరుకుంటుందా? అరెస్ట్ చేస్తుంది. కాబట్టి మాకు 18 గంటలు ఇమ్మీడియట్ కరెంట్ ఇవ్వాలి. రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఇస్తేనే పంటలు పండుతాయి. ఇక మొక్కజొన్న కానీ, పసుపు కానీ, కూరగాయలు కానీ, వేసే వర్షకాల పొలాలు కానీ ఇవ్వాలి. రెండో ఏంటంటే మాకు పోచంపాడు విశ్రాంతి ప్రాజెక్టులో 64 ఫీట్ల నీళ్ళున్నది. డి గారిని అడిగినాం, డి కృష్ణమూర్తి గారిని అడిగితే 64 ఫీట్ల నీళ్ళున్నాయి పోచంపాడు ప్రాజెక్టులో, లిఫ్ట్ చాలు వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా గుత్త లిఫ్ట్ చాలు చేస్తే ఆర్మూర్ ప్రాంతం, ఆర్మూర్ నియోజకవర్గం 38,500 ఎకరాలు ఆయకట్టు స్వీకరణ చేసిండ్రు. ఇలా ఆర్మూర్ ప్రాంతం అనేది మెట్ట ప్రాంతం, అన్ని బోరు బావుల మీద ఆధారపడి ఉన్నాం మేము. ఇలా ఒకసారి కినాలు పారితే అన్ని బోర్లు లేచి వస్తాయి, మంచిగా వస్తాయి. కాబట్టి ఇమీడియట్లీ గుత్త చాలు వేయాలి, 18 గంటల కరెంట్ ఇవ్వాలి, యూరియా యాప్ తీసేయాలి. ఇంకొకటి ఏమంటామంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు బీమా కట్టింది. ఒక రైతు చనిపోతే 12 నెలల కంటే ముందు 5 లక్షలు ఇచ్చిపోతుంది. ఇప్పుడు అది బంద్ అయింది. ఇమీడియట్ రైతు బీమా కూడా చేయాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తాం, ఈ డ్రామాలు బంద్ చేయండి. బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయండి. ఇది ఆర్మూర్ అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. అరుగుల రాజరావు వంటి వాళ్ళు పరిపాలించారు, సంతోష్ సాబ్, మైపాల్ రెడ్డి అందరూ పరిపాలించారు. ఎప్పుడు కూడా ఆర్మూర్ ప్యాక్సిజన్ కాదు, ఇది ప్రేమగల కాన్స్టిట్యూన్సీ. కాబట్టి ఈ బంద్ చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల బంద్ చేయండి. అభివృద్ధి చేయండి. అభివృద్ధి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లా జరిగిన సంఘటన ఏంటంటే 2 జాతీయ పార్టీలే, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి భారతీయ జనతా పార్టీ. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారు ఇటు గవర్నమెంట్ ఉన్న నాయకులు ఇద్దరు డ్రామా లెక్క నేను దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్లు మాట్లాడుకొని ఇలా కొట్లాటలు పెట్టుకున్నారు. అయ్యా, మీరు కొట్లాటలు పక్కన పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతంలో నడపండి. అప్పుడే మీరు కొట్లాడినా అభివృద్ధి చేసినా దాన్ని గుర్తుపడతారు. ఎట్లాంటి చెప్పాలా, ఎలినో ప్రభావం వల్ల రైతులకు వర్షాభావం లేక రైతులు అల్లాడిపోతుంటే ఇక నియోజకవర్గ ఎమ్మెల్యేను గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కలిసి మేడిగడ్డ నుండి రివర్స్ పంపింగ్ చేస్తే పోచంపల్లి లింపితే రోజు ఒక టీఎంసీ ద్వారా లింపితే ఇప్పుడు 15 టీఎంసీలు ఉన్నాయి. ఇంకొక 30 టీఎంసీలు లింపితే 45-50 టీఎంసీలు అయితే మేము ఏదైతే 14 గ్రామాలు అప్పుడు పునర్వాస గ్రామాలు పోయి త్యాగం చేసారు మా తాతలు, మరి ఇవాళ వర్షాభావం లేకనే రివర్స్ పంపింగ్ అనేది దేనికి వచ్చింది? అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు చూపుతోని రివర్స్ పంపింగ్ ఎప్పుడైనా ఇట్లా ఎనీలో కానీ ఏదైనా కరువు వస్తే రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాట్లో నీళ్ళ నింపి రైతాంగానికి ఇస్తామన్నాం. పోనీ మరి ఇప్పుడు రివర్స్ పంపింగ్ చేయొచ్చు కదా. గుత్ప అలీసాగర్ ఆయకట్టు రైతులు ఆరూరు ప్రాంతం కానీ ఆయకట్టు రైతులు ఎంతమంది ఉన్నారు, కొన్ని 1000 ఎకరాలు వండుతుండే కదా. మరి ఎందుకు గుత్ప దగ్గర నీళ్ళు లేవా, అలీసాగర్ దగ్గర నీళ్ళు లేవా? అయ్యా, ఇప్పటికైనా మీరు ఈ కొట్లాటల డ్రామాలు కాదు, ఈ డ్రామాలు మానుకోండి. ఏంటంటే మీ 2 జాతీయ పార్టీలే, నేను కాదంటలేదు. దీన్ని ఒక సామెత ఉన్నది ముందు అంటుర్రి, ఏమని ఆవులు కొట్లాడి లాగలక్కలు ఎరగొట్టకుర్రి. ఎందుకు ఎరగొట్టద్దంటే మా రైతాంగాన్ని మీరు నాశనం చేయకుర్రి. రైతాంగాన్ని అభివృద్ధి చెందాలంటే మీరు కలిసి కట్టు వేసి ముందు ఫస్ట్ రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తీసుకురండి. ఎలినో ప్రభావం వల్ల వర్షాభావం లేదు కాబట్టి అందులో రివర్స్ పంపింగ్ ద్వారా మేడిగడ్డ నుండి ఇందులో తీసుకొచ్చి గప్పుడు మీరు చూపెట్టరు. కానీ ఏదో నేను ఇదంట, నేను నువ్వు ఇదను అనే దాని మీద కోరుకోరు. ఇప్పటికే యూరియా లేదు, సరి అయిన కరెంటు లేదు, యూరియా లేక అల్లాడుతున్నారు, కరెంట్ లేదు. రైతు బంధు అన్న పూర్తిగా కాలే, ఏదో రుణమాఫీ కూడా పూర్తిగా కాలే, ఏది లేదు. రైతు అంతా పెట్టుబడులు పెట్టి భూమిలో పెట్టుబడి పెట్టి ఇంకా
ఆకాశాన్ని చూస్తున్నాం. ఫస్ట్ దాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలా. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక ఎమ్మెల్యే ఏంటి ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఒక ఎమ్మెల్యే, నీవు ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మీరు కూడా రైతులకు అభివృద్ధి ఆర్మూర్ అంటేనే అభివృద్ధి, ఆర్మూర్ అంటేనే ఇది, దాన్ని చూపెట్టి మా రైతాంగానికి ముందు తీసుకోరు. కానీ నువ్వు కొట్లాడురా నేను కొట్లాడాలి మీరు తర్వాత చూసుకోర్రి. ముందు ఫస్ట్ అయితే ఈ ఎల్లిలో ఉన్నది కాబట్టి మీకు దయచేసి నేను చెప్తున్నా, ఈ రైతాంగం తరఫున ఏంటంటే మాకు కావాల్సింది ఈ రివర్స్ పంపింగ్. ఆ లిఫ్టులు ఉండే ఎందుకు మాకు మాకు 14 లిఫ్టులు ఉన్నాయి, అలీసాగర్ గుర్తే పెద్ద ఇవి ఉన్నాయి. మరి లిఫ్టులు ఉండే ఏం లాభం? అందులో ప్రాజెక్టులో నీళ్ళు లేకపోతే ఇప్పటికైనా రివర్స్ పంపింగ్ ద్వారా ఇందులో నీళ్ళు ఎత్తిపోసి ఈ ప్రాజెక్ట్ని కాపాడి, దానికే కాదు మళ్ళీ తాగడానికి నీరు కూడా లేదు ఆర్మూర్ ప్రాంతానికి. మళ్ళీ రాబోయే రోజులలో ఇదే ఇట్లా ఉంటే తాగడానికి కూడా నీళ్ళు ఉన్నాయ్యా. ముందు ఫస్ట్ దీని మీద చూపెట్టుర్రి, ఈ కొట్లాడడానికి వద్దు.